నీవంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం వేమి లేక యేసు నన్ను ప్రేమించినావు పాపి అయినా నన్ను ప్రేమించినావు నన్ను ప్రేమింపాని కున్న కష్టములన్నీ ముందే తెలిసి ఎంటివి తెలిసి నన్ను ప్రేమింపాని కున్న కారణమేమో అన్నా తెలియదు చిత్రము యేసు నన్ను ప్రేమించినావు పాపి అయినా నన్ను ప్రేమించినావు. ప్రియులారా, ప్రభు ఇటువంటి వారిని ప్రేమిస్తున్నాడు చూసే మనల్ని ప్రేమించడం వల్ల ఆయన తన ప్రాణమును అర్పించాలని ఆయన ముందుగానే తెలుసు. ఆయనకు ముందుగానే తెలుసు. ఎందుకంటే లోకమంతా పాపముతో నిండి ఉన్నది, లోకమంతా అపవిత్రతతో నిండిపోయి ఉన్నది, లోకమంతా చెడు తలంపులతో నిండిపోయినది. ఒక్కడైనను శుద్ధుడిగా కనబడినటువంటి దినాలు. కాబట్టి తన ప్రియకుమారుడు భూమి మీదకి వచ్చి ఆయన ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఎంత గొప్ప దేవుని కలిగి ఉండుట ఎంత ఆశీర్వదకరం కదా. మనల్ని ప్రేమించినట్లయితే ఆయనకి శ్రమ ఉన్నదని తెలుసు. మనల్ని ప్రేమించడం వల్ల ఆయన మరణిస్తాడు అని ఆయనకు తెలుసు. తెలిసినప్పటికీ ఆయన మనల్ని ప్రేమించాడు. తెలిసినప్పటికీ ఆయన మనల్ని ప్రేమించాడు. ఇంకా నువ్వు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆదరణకర్త మన మధ్యలో ఉండి మనము ప్రేమింపబడినట్లుగా ఆయన తన కృపనిస్తున్నాడు. ఈ రాత్రి దేవుని పిల్లలుగా స్వీకరింపబడుతున్నటువంటి నీ సహోదరుడా, సహోదరి, యవన కుమార్తె, యవన కుమారుడా, ఆలోచన చేయి. నీ ప్రణాళిక ఏమిటి? నీవే మార్గము గుండా ప్రయాణం చేయాలి అనుకుంటున్నావు? కొండ కంచెల్లోనా, రాజ్య మార్గంలోనా? ఎస్, ఏ మార్గంలో నీవు నడవడం మంచిదో, ఏ మార్గంలో నీవు నడుస్తున్నావో ఆలోచన చేసుకో. పరిశుద్ధుడా, ప్రేమమైన తండ్రి, కృపగల రక్షణ, మీకు వందనాలు, స్తోత్రాలు. దిగో ప్రభు, లింక్లోని పదికిన రోజు రాత్రి ఈ రీతిగా మీ పిల్లలమైన మేము తండ్రి, మీరు ఇచ్చేటువంటి ఆదరణ వల్ల, మీరు చూపేటువంటి కృప వల్ల, మీరు చూపేటువంటి కనికరము వల్ల తండ్రి మేము ఈ రీతిగా మిమ్మల్ని వెంబడించగలుగుతున్నాం ప్రభావ. మీరు మమ్మల్ని ప్రేమిస్తూ మాయడను మీరు చూపుతూ ఉన్నటువంటి అమూల్యమైనటువంటి మీ కృప కలుపుతున్నాను తండ్రి. అవును ప్రభు, ఎంతో ఆశతో ఆసక్తితో దినదినము మిమ్మల్ని విడవక వెంబడిస్తూ ఉన్నటువంటి నీ ప్రియ బిడ్డలందరి కొరకు మీకు వందనాలు తండ్రి. పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించండి తండ్రి. నీ పిల్లలందరినీ మీరు ఎక్కడ చోట మొదలుపరచండి తండ్రి. ఇంకా అనేక మంది బిడ్డలు ప్రభావ ఒకవేళ బలహీనలు ఉన్నారేమో ప్రభావ, ఒకవేళ ఇదిగో తండ్రి ప్రభావ మీతో ఉండవలసినటువంటి దూతలు చీకటిలోకి వెళ్ళిపోయారు, బంధింపబడి ఉన్నారు. కారణం ఏంటంటే వారు మిమ్మల్ని ఎదిరించుటని ప్రభావ మీకు వ్యతిరేకముగా నిలబడటానికి తండ్రి సమావేశమని ఏర్పరచుకున్నారు. ఎంత భయంకరమో ఆ స్థితి రాకూడదు తండ్రి. దూతలకు ఎంత భయంకరమైనటువంటి శ్రమ వారికి ఉన్నదని యోధా ప్రకటిస్తూ ఉన్నాడు తండ్రి. అవును ప్రభు, ఒకవేళ మేమైతే తండ్రి ఆ స్థితిలో ఉండకూడదని సృష్టికి, లోకానికి, విశ్వాసకి మాట జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి. కాబట్టి మీ ఆదరణలో ప్రభా ఈ దీన సంఘముడున్నట్లు కృపను దయచేయమని సంఘ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా, చిన్న బిడ్డలు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధురాడని బట్టి ఈ సన్నిధిలో ప్రార్థిస్తున్నా. ప్రతి ఒక్కరిని కనికరించండి తండ్రి. బాలింతలు, గర్భిణీ స్త్రీలు, బాలించే తల్లులు, తల్లి యొక్క స్తన్యపానం చేయించున్న చిన్న బిడ్డలు ప్రభా మీ కాపుదలో ఆదరణ పొందినట్లు సహాయం దయచేయండి. స్కూల్కి వెళుతున్నటువంటి బిడ్డలు, కాలేజీకి వెళుతున్నటువంటి బిడ్డలు, ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నటువంటి బిడ్డలు, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతూ ఉన్నటువంటి ఎవరి బిడ్డలు తండ్రి, వీరందరినీ మీ కాపుదలో ఉంచమని విజ్ఞాపన చేస్తున్నాము తండ్రి. ఎంతగానో ప్రభు ప్రేమిస్తూ ఎంతగానో పరిచయం చేస్తున్నటువంటి తల్లిదండ్రులు తండ్రి,
వారికి ఆరోగ్యమును, నెమ్మదిని, సమాధానం దయచేయండి. మాటలు విననొల్లనేటువంటి ప్రజలుగా తండ్రి పిల్లలుగా ఉంటూ ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ఎంతో ప్రేమిస్తున్నారు ప్రభావ. మీ కృప వారికి దయచింది. అంతకంటే విలువైన ప్రేమ మీరు మాయడలు చూపుతుండగా మేము మీకు లోబడకపోవటము తండ్రి బహు దుఃఖం కలిగించినటువంటి విషయం. ఖచ్చితమైతే తండ్రి మేమందరం మీకు లోబడి మీ కృపలో వద్దినటువంటి సహాయం దయచేయండి. ఈ రాత్రి కొడుకుని ఆశించినటువంటి ప్రియ కుటుంబం కొరకు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రియ తల్లి, ప్రియ సహోదరులు గెడ్డం నారాయణమ్మ, ప్రీతిలు గెడ్డం నారాయణమ్మ గారి యొక్క కుటుంబాన్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలు ప్రభావం. వృద్ధాప్యంలో ఉండడం కావాల్సిన ఆదరణ, కాపుదల, భద్రత దయచేయండి తండ్రి. మీకు వందనాలు. అలాగే మీ కుమారుడు శ్రీనివాసం బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే వారి సత్యమణి జ్యోతి వారి గోడను బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. ఇరువురిని కూడా మీ కాపుదలో ఉంచి తండ్రి విశ్వాసంలో బలపరిచి వారు ఎక్కడ ఉన్నప్పటికీ ఏ స్థితిలో ఉన్నప్పటికీ తండ్రి వారు చేయించినటువంటి ప్రభా చేతి పనులను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. కుటుంబ క్షేమము కొరకై ప్రభా వీరిరువురు కూడా తమ పిల్లలను చక్కగా పోషించుకోవడానికి తగినటువంటి కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారికి ఇచ్చినటువంటి కుమార్తె తండ్రి అశ్విని బట్టి ప్రార్థిస్తున్నాం. ఆశని ఈ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ కాపుదలో ఉంచండి. అలాగనే మనవడు విజయ్ కుమార్ బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఈ చల్లని రేఖల చాటును కదులుపరచమని విజ్ఞాపనం చేస్తున్నాను తండ్రి. ఈ పిల్లలు విద్యావంతులుగా ఉండి ఆశీర్వాదానికి కారకులగినట్లు సహాయం దయచేయండి తండ్రి. మీకు వందనాలు. అలాగనే ప్రీతి నారాయణ గారి కుమార్తె వెంకటలక్ష్మిని బట్టి కూడా ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఈ బిడ్డను తన కుటుంబం, తన జీవితాన్ని ప్రభా మీ కృపాస్థలుగా అప్పగిస్తుండగా ఆశీర్వదించి మీ కనికరమును బట్టి బలపరచమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభు. ఈ రీతిగా ఈ కుటుంబం మీలో ఎదిగి వర్ధిల్లునట్టుగా రాత్రి సువార్తను ప్రకటించేటువంటి కుటుంబముగా ఈ కుటుంబాన్ని మీరు సిద్ధపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నిశ్చయముగా దీనికి తగిన ప్రతిఫలం వారు అనుభవించినట్లు కృపను దయచేయండి. అలాగే ప్రభుత్వ తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి ప్రియ తల్లి కుసుమి ఈరమ్మ గారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. విచితమైతే ఆరోగ్యం దయచేయండి ప్రభా. స్వస్థతనివ్వండి, సంపూర్ణమైన మీ కృపలో బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇక్కడ తండ్రి ప్రభా అనారోగ్యంతో కానీ, వేదనతో కానీ, బాధతో కానీ ప్రభా శారీరక ఆత్మ సంబంధమైనటువంటి రుగ్మతలలో ఎవరైనా ఉండి మందిరానికి రాకపోతుంటే వారిని కూడా కనికరించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ రాత్రి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీ కృపాస్థానికి అప్పగించుకుంటున్నారు. దీవించి పంపించమని విచితమైతే రేపటి దినాన్ని తిరిగి మళ్ళీ మేమందరము కలిసి మీ నామమును ఆరాధించు పర్యంతం మీ కాపుదల, భద్రత, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచుమని క్రీస్తు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. పరలోకమున ఉన్న తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడగా నీ చిత్త ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క కృప, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము, దీవెన చేరి ఆరాధించినటువంటి మనందరికీ ఆయనను ఆరాధిస్తున్న సకల పరిశుద్ధులతో అదే రీతిగా కూడికను ఆశించినటువంటి ప్రియ కుటుంబం గెద్దాడ నారాయణ గారి యొక్క సంపూర్ణ కుటుంబానికి ప్రభు తోడయండి, ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు. కూర్చుంటే చిన్న ప్రార్థన ప్రేమ